నీటి సమస్యపై చర్చిస్తూ గొప్ప సామాజిక అంశంతో డాకు మహారాజ్ చిత్రాన్ని తెరకెక్కించడం చాలా మంచి విషయమన్నారు నట సింహం నందమూరి బాలయ్య. ఈ నీటి కోసమే ప్రజలు కొట్టుకు చేస్తారు అన్నది మన డాకు మహారాజ్. ఆయన వరుసగా తన 4వ చిత్రాన్ని కూడా 100 కోట్ల క్లబ్లో చేర్చారు. కుర్ర హీరోలకు సైతం సవాల్ విసురుతూ తన స్టామినా ఏంటో బలంగా చూపిస్తున్నారు. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. మరి ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 2 రోజుల ముందే విడుదలైన డాకు మహారాజ్ 2 తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో ఊపేస్తోంది. బాలయ్య గుర్రంపై వచ్చి కత్తిపట్టి విలన్స్ ను గాల్లో ఎగరేసి కొడితే నందమూరి అభిమానులు విజిల్స్ తో కేరింతలు కొడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. మరి ఈ సందర్భంగా సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత డాకు మహారాజ్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మైకేల్ జాక్సన్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సినిమా చిత్ర బృందంలో నటించిన హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌత్ల, ప్రజ్ఞా జైస్వాల్, సంగీత దర్శకుడు తమన్, డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ, పాటల రచయితలు అనంత్ శ్రీరామ్, కాసల శ్యామ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. గత కొన్నేళ్లుగా వరుసగా 4 విజయాలను సాధించడం ఆనందంగా ఉంది. ప్రతి సినిమాను ఓ ఛాలెంజ్గా భావించి చేస్తాను. అంటే ప్రతిదీ ఒక ఛాలెంజ్. అంటే పీక్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక ఛాలెంజ్. నీటి సమస్యను చర్చిస్తూ గొప్ప సామాజిక సందేశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించే ఇలాంటి సినిమాల్లో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది అని తెలియజేశారు. అంటే ప్రజలకి సినిమా కేవలం వినోదం కాదు, వాళ్ళ ఒక ఆలోచనని రేకెత్తించాలి. దర్శకుడు బాబీ ఈ సినిమా ద్వారా నా నట విశ్వరూపాన్ని రాబట్టుకున్నాడు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. రైటర్స్, టెక్నీషియన్స్ అందరూ శ్రమించి ఈ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు ఇప్పటి నుంచి ఎన్బికే తమన్ అని నామకరణం చేస్తున్నా. అంత గొప్పగా మ్యూజిక్ ఇచ్చారు. ఎన్బికే తమన్ అని నామకరణం చేస్తున్నాను. అన్ని విభాగాల మీద పట్టున్న నాగవంశీ వంటి నిర్మాత దొరకటం అదృష్టం. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలు తీయాలని కోరుకుంటున్నా. అన్ని క్రాఫ్ట్స్ మీద మంచి గ్రిప్ ఉన్న నిర్మాత మన వంశీ గారు. నా రికార్డులు, కలెక్షన్స్, అవార్డ్స్, రివార్డ్స్ అన్ని అన్స్టాపబుల్ అంటూ తెలిపారు. నా రికార్డ్స్ అన్ని అన్స్టాపబుల్, కలెక్షన్స్ అన్ని అన్స్టాపబుల్, నా అవార్డ్స్ అన్ని అన్స్టాపబుల్. దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, హీరో బాలకృష్ణ గారికి బెస్ట్ ఫిలిం ఇవ్వాలనుకున్నా. ఆయన కెరీర్లో మాస్టర్ పీస్ తీసానని చాలా మంది చెప్పడం గొప్ప అచీవ్మెంట్ గా భావిస్తున్నానని తెలిపారు. టీం అందరూ కలిసి ఓ బాలకృష్ణ గారితో ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ పీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక చివరిగా తమన్ మాట్లాడుతూ, సక్సెస్ చాలా గొప్పది, అది డబ్బు పెడితే దొరకదు. సక్సెస్ అనేది ఎంతో ఎనర్జీ ఇస్తుంది, భవిష్యత్తు భరోసాను ఇస్తుంది. ఎన్నో విషయాల సక్సెస్ మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది. సో సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో నిర్మాత ఒక విజయం సాధించడం అంత తేలికైన విషయం కాదు. నిర్మాతను అందరూ ఒక దేవుడిలా చూడాలి. సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ మన సినిమాని మనమే చంపుకుంటున్నాం. ఈ రోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తోంది. ఫ్యాన్ వార్స్ ఉంటే మీరు కొట్టుకొని చావండి. నెగిటివిటీ పక్కన పెట్టి మనమందరం కలిసి మన సినిమాలకు మనమే సపోర్ట్ చేసుకోవాలి. సినిమా వెనక నిర్మాత, డబ్బుతో పాటు ఎందరో కష్టం దాగి ఉంటుంది. కాబట్టి అలాంటి సినిమాని కాపాడే బాధ్యత మనందరికీ ఉంది. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు, బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. ఇక బాలకృష్ణ గారు, నా కాంబినేషన్లో వరుసగా 4 ఘన విజయాలు సాధించాము. ప్రతి సినిమాలో బాలకృష్ణ గారు నట విశ్వరూపం చూపిస్తున్నారు కాబట్టే నేను ఆ స్థాయి సంగీతం ఇవ్వగలుగుతున్నాను. బాలయ్య గారిని ఎప్పుడు చూసినా నాకు పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని తమన్ తెలిపారు.